ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ రెవెన్యూలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో మీకు తెలిసిందే. భూమి లేని దొంగకి పాస్ పుస్తకాలు ఇచ్చారు, 1B ఇచ్చారు, వాడికి లోన్లు కూడా ఇచ్చారు. వాడే ఆ మేసాలోడు మీకు తెలుసు. అటువంటి వెధవలకి, భూమి లేని వాళ్ళకి భూమి ఉన్నట్టు దొంగ పాస్ పుస్తకాలు ఇచ్చిన తల్లాడ రెవెన్యూ అధికారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇతని పేరు మొక్క సీతారాములు, ఈమె పేరు మొక్క అప్పమ్మ. వీళ్ళిద్దరు కూడా 1987లో భూమి కొనుక్కొని గురిజాల రఘురామారావు అనే అతని దగ్గర ఎకరం భూమి కొనుక్కొని సాగు చేసుకుంటున్నారు. ఈ సాగు చేసుకునే క్రమంలో ఈ రోజు వరకు ఇలా పాస్ పుస్తకం ఎక్కలే. ధరణి అప్పుడు చేద్దామంటే ఆ దరిద్రం పోయింది. ఇప్పుడు భూభారతి వచ్చింది. ఈ భూభారతిలో కూడా వీళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి కనపట్టలేదు. వీళ్ళు కాటికి దగ్గరగా ఉన్నారు. కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. ఈ కాటికి కాలు కాసిన ఈ వృద్ధులకి ఈ రోజు వరకు పాస్ పుస్తకం కాలేదు. గత ప్రభుత్వ పుణ్యమా కాలేదు, ఇప్పుడు ప్రభుత్వమా చేయట్లేదు. మరి వీళ్ళు సచ్చినాకి ఇస్తారా, బతికుండగానే పాస్ పుస్తకాలు ఇస్తారా? ఎకరం పొలం చేయటానికి అనేక నిబంధనలు, అనేక రూల్స్ అడుగుతున్నారు. మరి భూమి లేని మేసాల దొంగోడికి భూమి ఎట్టెక్కింది? ఆ దొంగోడికి భూమి ఎక్కేయటానికి, భూమి లేని భూమిని ఎక్కేయటానికి పాస్ పుస్తకాలు జారీ చేయడానికి అవకాశం ఉంది. కానీ భూమి ఉన్న సాగులో ఉన్న ఈ వృద్ధులకి భూమి ఎక్కేయలేకపోతున్నారు. కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎవరి దగ్గర భూమి కొన్నారు? వీళ్ళు కొని ఎంతకాలం అయింది? వీళ్ళకి అగ్రిమెంట్లు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, శిస్తులు ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు భూమి ఎక్కకపోవటానికి కారణమైంది. అసలు వీళ్ళు ఎవరి దగ్గర కొన్నారు ఏంటనేది ఆ వృద్ధుడి మాటల్లోనే ఉన్నాం. తాతయ్య, నీ పేరేంటి? నువ్వు ఎవరి దగ్గర భూమి కొన్నావు? అటు చూడుకొని చెప్పు. కొనుక్కున్నాం. అప్పటి నుంచి సాగు చేసుకుంటా పండించుకుంటున్నాం. అమ్మాయి పెళ్ళి వచ్చింది. ఆ అమ్మాయికి ఆ భూమి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన. ఇప్పుడు నీ భూమి ఎందుకు ఎక్కలేదు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కలేదు? 40 సంవత్సరాల బట్టి కూడా అందరిని అడుగుతూనే ఉన్నాం. ఎవరిని అడిగినా కూడా ఇదిగో అంటారు, అడుగో అంటారు. రేపురా మాపురా చెప్పించి నన్ను సాగుకొచ్చారు. ఈయలేదు, పాస్బుక్ ఇయ్యలేదు. అందరికి ఇస్తున్నారు, మాకు ఇయ్యలేదు. మరి అదే గతంలో ఉన్న విఆర్ఓలు మీ దగ్గర అడికి వెళ్ళి అడిగారా? వాళ్ళు అడిగితే వాళ్ళు అంటే చూద్దాంలే అని అంటుకొచ్చారు. ఫకీరని వెంకటేశ్వరరావు వాళ్ళు డబ్బులు అడిగారు మమ్మల్ని. వెంకటేశ్వరరావు ఎవరు? వాళ్ళు ఈరోజు ఇంకొక ఆయన పేరు ఆయన ఎవరెవరు వాళ్ళ పేర్లు ఏంటి? వెంకటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఫకీర్ సాబ్ డబ్బులు అడిగారు. అడిగితే మీరు ఈయనందుకు ఇక్కడ పక్కన పడేశారు. మీకు ఎంత పొలం ఉంది? ఇది ఎంత? ఎవరి దగ్గర కొన్నావు? రఘురామారావు దగ్గర. అదే విధంగా వాళ్ళ భార్య అప్పమ్మ వృద్ధురాలు ఉన్నారు. ఆమెతో, అమ్మ నువ్వు ఎవరి దగ్గర కొన్నావు? ఇది రఘురామయ్య గారి దగ్గర. ఇది ఎవరి దగ్గర కొన్నావు ఈ పొలం? రఘురామయ్య గారి దగ్గర కొన్నాం. రఘురామయ్య గారి దగ్గర. ఎంత? ఎకరం. మరి మీరు ఎందుకు ఎక్కించుకోలేదంటే అప్పుడు లేవండి, ఇవన్నీ లేవు. తాషీలు కట్టుకుంటున్నారు కాపరామరావు గారు, తాషీలే కట్టుకుంటుండు కానీ ఏవి లేవు. మీకు బుక్కులు ఎందుకు ఎక్కలేదమ్మా? అదే ఎక్కిమంటే ఎందుకు మీకు పర్వాలేదు లేదు. కాపరామరావు గారు ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు భూమి మీరే సాగు చేసుకుంటున్నారా? ఓకే. అదే విధంగా వీళ్ళ కూతురు ఇక్కడ ఉన్నారు. మరి ఆమెను కూడా 2 మాటలు అడుగుదాం. అమ్మ బుజ్జి, అసలు మీరు వాళ్ళకి చెప్పడం రావట్లేదు. ఈ భూమి ఎవరి దగ్గర కొన్నారు, ఎప్పుడు కొన్నారు, మీకున్న సమస్య ఏంటి? నా పేరు ఆదిలక్ష్మి, తల్లాడ. మా నాన్నగారు అమ్మ మొక్క సీతారాములు అప్పమ్మ. 1987లో కొన్నామండి. నేను పుట్టి ఉండను కూడా, బహుశా అయితే నేను పుట్టక తలకే కొన్నారు ఆ భూమి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము సాగు చేసుకుంటూనే ఉన్నాము. అయితే మధ్యలో మేము పోయి అడిగాం కూడా,
అడిగితే ఏమంటున్నారు, ఫకీర్ సాహిబ్ గారు, విఆర్ఓ ఫకీర్ సాహిబ్ గారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళు అయ్యామంలో పోతే ఏమంటున్నారు, వీళ్ళని డబ్బులు అడిగారు. డబ్బులు ఇవ్వండి, 30,000 లంచం అడిగారు. లంచం అనుకోని ఏమైనా 30,000 తీసుకురాపోండి, మీ చేద్దాంలే, రేపు రండి, మాపు రండి అని అన్నారు. అని ఏంటండి రేపు రమ్మని మాపు రమ్మంటున్నారు అని అడిగితే, డబ్బులు తీసుకోరండి అమ్మ, డబ్బులు తీసుకొస్తే మేము ఇస్తాము చేస్తాము అని అంటున్నారు. అదేంటండి డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే మా భూమి మేమేగా సాగు, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము శిస్తులు ఉన్నాయి, పానీ నగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ రోజు వరకు ఎందుకు ఇట్లేదు? లంచాలు తీసుకున్నారు, వాళ్ళ ట్రాన్స్ఫర్ అయిపోయారు వేరే ఊర్లో. ఇంకొకరిని పోయి అడిగితే రేపు రండి మాపు రండి అంటున్నారే తప్ప ఏమీ లేదు. ఓట్లు వేస్తాను ఆ పార్టీ కాడ, వాళ్ళ నాయకులు, రాజకీయ నాయకుల కాడికి పోయాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయాను, ప్రతి వాళ్ళ దగ్గర కాళ్ళ మీద పడి అడిగిన రేపు చేద్దామమ్మా మాపు చేద్దామని వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. ఆ ప్రభుత్వం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందండి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా మాకు ధరణి అన్నారు, ధరణి అయిపోయింది. మళ్ళీ భూభారతి వచ్చింది, భూభారతిలో కూడా మాకు చేసేవి లేదు. వీళ్ళు రేపో మాపో చచ్చేటట్టు ఉన్నారు. ఇంకెప్పుడండి మాకు ఇచ్చేది పాస్ పుస్తకాలు? అందరికీ ఇస్తున్నారు, మాకు భూమి ఉండి కూడా ఎందుకు ఇవ్వట్లేదు? మేము సాగులో ఉన్నాము, శిస్తులు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా మేమే చేసుకున్నాం. అసలు ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంటి? అసలు మమ్మల్ని పట్టించుకోవడానికి కానీ, ఈ వృద్ధులను పట్టించుకోవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎవరో మంచి వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు. అంటే వీళ్ళు చేస్తే చచ్చారు, వీళ్ళు ఓట్లు రావు, బతికున్న వాళ్ళు వేస్తారులే అని మంచి ఏజ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు తప్ప ఎలాంటి వృద్ధుల్ని ఎంకరేజ్ చేయరా? ఏంటి పరిస్థితి ఏంటి? ఎప్పుడు వస్తుంది మా పాస్ పుస్తకం? ఎలా వస్తుంది? మరి మీరు కూడా లంచం అడుగుతారా? చెప్పండి. లంచం తీసుకుంటున్నంటే చెప్పండి. మీకు మాకు ఓట్లు వద్దు, మాకు రాజకీయ నాయకులు వద్దు, మేము చావటానికైనా సిద్ధంగానే ఉన్నాం. వీళ్ళకి పురుగుల మందు పోసి ఎట్టయినా చావటానికి తయారై ఉన్నారు కదా, పురుగుల మందు తాగి ఒక డబ్బా చచ్చిపోతాం. అంతేగాని మీరు దయ ఉంటే మా మీద పాస్ పుస్తకం మాకు ఇవ్వండి, ఇప్పించండి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయండి. ఈ భూభారతి ద్వారా అయినా న్యాయం చేస్తానని అనుకున్న, ఒకవేళ చేయకపోతే ఎట్లయినా చచ్చే ఏజే కదండి, ఎప్పుడైనా చచ్చేదే. ఒక పురుగుల మందు డబ్బా 1 లీటర్ తెచ్చుకొని తాగి సావటానికి సిద్ధంగా కూడా ఉన్నాం.